హలో గైస్, పొద్దున పూట అయితే వచ్చేసినాం. ఏం చెప్పాలి, ఇట్లా పొద్దున్నే చాయ్ నెక్స్ట్ వచ్చేసి పులిహోర విత్ చికెన్ కర్రీ అండ్ టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి. గైస్ వచ్చేసినాం మనం వాగు దగ్గరికి. చూసినట్లయితే మీకు చాలా పెద్ద క్యూ ఉంది గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంత మంచి కమాన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది. అట్లానే అయితే కొబ్బరికాయ కొడుతుంటే చూడండి సమ్మక్క గద్దె గైస్. ఇట్లా సారాలమ్మ గద్దె, పగిడిద రాజు గద్దె. ఇంకొన్ని గైస్ అందరు వచ్చేసారు చూడండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఎప్పుడో షార్ట్ వీడియోస్ వచ్చేస్తాయి ఎందుకని గైస్. ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతారు. చూడండి వెళ్తున్నాం ఇప్పుడు. మనం ఈయనే కొలిచేది ఉప్పలో. ఎక్కువ చూడొద్దు, ఇక్కడ మేడారంలో ఇద్దాం. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కొబ్బరికాయ కొడుతారు చూడండి గాయస్. గాయస్ చూడండి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంటి నుంచి అయితే ఖాళీ. ఇక డ్రైవర్ అన్న సామాన్లు గీమాన్లు అన్నీ వేసేస్తాం. ఇప్పుడు అందరు ఎక్కేస్తారు. చలో పోతున్నాం. చూడండి గాయస్, ఇగో ఇలా ఉంటుంది అనమాట. లోపలికి వచ్చాక మేకలు కనబడకపోవచ్చు మీరు, కానీ చూడండి కొంచెం చీకటి ఉంటుంది, మస్కలు ఉంటుంది, ఏం చేయలేం. ఓకేనా గైస్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇవ్వండి కొంచెం పొద్దున అయితే మీకు క్లారిటీ పెరుగుతుంది. ఇప్పుడైతే చెప్పలేము ఇంత. ఇవ్వచ్చా నా చెప్పనా? గాయస్ ఇగో ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయినాం, వెళ్తున్నాం. గాయస్ మనం ఇప్పుడే జనగంలో ల్యాండ్ అయినాం. ఇంకోటి ఇక్కడ మన బండి అటు చూపేదిలే. జనగంలో ఇద్దరు ఉన్నారు, ఎక్కించుకున్నట్టు అంటే ఎక్కించేసుకున్నాం. ఇక దాని తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయి ఇటు నుంచి ఇటు మేడారం షాట్ డైరెక్ట్ ఏడా కూడా ఉండదు. అవుతే మ్యాక్స్ 15లకు ఛాయ్లకి తప్పదు అనుకుండదు. రైట్ గాయస్ ఇప్పుడే మనం వచ్చాం ఛాయ్కి. ఈరోజు ఉంది ఛాయ్. కొంచెం నిల్ల ఛాయ్లో ఉంది, ఏం చేయలేము ఇప్పుడు. హలో గైస్, పొద్దున పూట అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే ఖాళీ అని ఉంది. నైట్ వరకు నిండిపోతుంది, చూపించేస్తుంది చూడండి. ఇదే మన అడ్డ అటు సైడ్. గైస్ ఇప్పుడు పొయ్యికి అంతా సెట్ చేసేస్తున్నాం. చూడండి ఇగో ఏమి అడుగుతుంది, ఏం చేస్తారు అన్నదని. బుగ్గాడు ఏడోకోడు. మోతాబారి జర మోతాబారి ఉంటుంది. కలదాలు పెడుతున్నా మోతాబారి. ఫోటోలు రావి ఏం చెప్పాలి అంట. ఒంటి చేతితోని అన్న వెనక నెట్ సైడ్ వెనకకి ఆడుకుంటావు ఇక. ఇదైతే బాయ్ బాయ్ అన్న సరిపోయింది.
చూడండి గైస్, అందరం అయితే పొయ్యి పెట్టేస్తున్నాం. చూడండి వాసన వస్తుంది మమ్మ అంతా. చూడండి అయ్యా అన్న డైరెక్ట్ గ్యాసా ఏందిరా అన్నాడు. చూడండి ఇల్లు ఎంత బాగుంది, ఇట్లా కట్టేసుకుంటాం కాలి. ఒకటి ఇట్లా పొద్దున్నే తినేసేయాలా. దాని తర్వాత వీరికి వచ్చేసినాం. తర్వాత ఇట్లా ఇప్పుడు ఇదేదో అవుతుంది ఇల్లు మనకు కూడా. చూడండి గైస్, ఇక్కడ పోయి పెట్టాము. ఇందాక చెప్పాను అనుకుంటా, మళ్ళీ ఒకసారి బాగుంటుంది ఈ వెదరు, ఈ చెట్లు, ఈ ట్రాలీ, ఈ నీడ, ఇక్కడ ఇది అన్ని ఫ్యామిలీస్ మనీ బాగుంటాయి. ఇట్లా ఆటలు ఇక ఇట్లా పొద్దున్నే చాయ్ ప్లస్ మురుకులు వేసుకొని తింటే మస్తు ఉంటుంది. ట్రై చేయాలి, ఇక్కడ మస్తు ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పులిహోర విత్ చికెన్ కర్రీ అండ్ టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చుక్కలు చూసి ఇప్పుడే నక్షత్రాలు కనిపిస్తున్నాయి. చూడు రేపు కలవట పడత కింద పక్కలేసుకొని వాడినాం. చుట్టూ డైలాగ్ కొట్టేసిండు, పొక్కలు పడ్డ పడద కింద పక్కలు వేసుకొని వాళ్ళం. దమ్ కొడితే వస్తాయి. మేమైతే ఇప్పుడు గాంజా కొట్టున్నాం. ఇప్పుడైతే మనం ఇట్లా సమక సారక జంపన్న వాగుకి అయితే తడవని పోతున్నాం. ఇట్లా మునిగేసి రావాలా డైరెక్ట్. ఇట్లా మునిగేసి వచ్చేసి కథం అట్నుంచి అటే మన పచ్చి బట్టలతోని గుడికి వెళ్ళిపోతాం. గాయస్ చూడండి, ఇది గ్యాంగ్, ఇది మన గ్యాంగ్ యాక్చువల్గా. ఇంకొందరు కూడా వస్తారు, రావాలి. ఇప్పుడు మనం జంపన్న వాక్ అయితే వెళ్తున్నాం. చూడండి వెళ్తున్నాం, చూడండి. గాయస్ వచ్చేసినాం మనం వాగు దగ్గరికి. వాగు అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే జనం అయితే ఎక్కువ మంది లేరు, ఎందుకంటే జాతర అసలైంది రేపు మొదలవుతుంది. రేపు కూడా ఉంటుంది, మీకు చూపిస్తా చూసుకోండి. ఈరోజు అయితే 7 వరకు అయితే చూడండి. మస్తు వస్తుందిరా. ఏదన్నా ఏమంతా సార్ రేవంత్ అన్న కాదు మొన్న రేవంత్ సార్ అని ఒకడు అన్నాడు, యాంకర్ గాడు. సారా ఏంటి సారు, ఎవడో సారు. చూడండి గాయస్, ఇదంతా మొత్తం మురికి నీళ్ళతో ఉన్నది గాయస్. అట్లా అనకూడదు, పాపం దాక్తుంది. కానీ ఇక్కడ స్నానాలు చేసిన నీళ్ళు కూడా ఆడికేనా వస్తున్నాయి. ఒక నీట్నెస్ లేదు, ఒక టీం లేదు, ఒక ప్లాన్ లేదు, ఒక పద్ధతి లేదు. అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు సార్ ఇదంతా. మనం చూసుకుంటే ఎందుకనే దేశభక్తి. ఇక్కడ స్నానం చేసుకునే అన్ని కిందికే వస్తున్నాయి. మాట్లాడుతుడు బాలబట్ట ఆడి మాట ఇంటలేడు రా. ఎందుకు ఇంటలేడు అన్న? ఆ పిస్టల్ అయిందా ఏంది? అది ఆడినాడు కాదు. చూడడానికి ఒకటి 300 అంటారు, కాలే 3 ముచ్చట్ల 4 నచ్చట్లా, నిన్ను ముచ్చట్లా. గాయస్ ఈ నుంచి అయితే ఇక పోతున్నాం. ఇదే లైన్ ఉంటది, కథ ఉంటది. ఏం లేదు తాగుడు. గాయస్ ఇగోండి లోపలికైతే వచ్చేసినాం సమక సారక జాతరలో. బాగా తెలుసు, నేను మీ నల్లగుంటే డాక్టర్ దొంగలు ఉన్నారు, పచ్చి లంగలు ఉన్నారు. చూసుకోండి గాయస్, దొంగలు చాలా మంది ఉన్నారు. తక్కువరాళ్ళు ఇంతమంది అయితే చూసినట్లయితే మీకు చాలా పెద్ద క్యూ ఉంది. ఈ క్యూ ½ కిలోమీటర్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఖాళీనే ఉంది, కానీ రేపటి ఎల్లుండి మాత్రం రష్ ఉంటుంది. మీకు ఎల్లుండి మళ్ళీ చూపిస్తా. స్టే ట్యూన్ అండ్లన్న మీడియా వర్క్స్. ఇగో ఇలా వెళ్తారు గైస్, బంగారం పట్టుకొని. మేము కూడా వెళ్తాము, అది ఎల్లుండి అవుతుంది. ఇలా కొందరు వస్తారు, రానియద్దు మధ్య. హాయ్ గాయ్స్, మేము వచ్చాము మేడారం లైన్ కట్టామండి. సంతోషంగా వెళ్ళి సంతోషంగా వస్తున్నామండి. మేము ఫస్ట్ నుంచి ఆ గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంత మంచి కమాన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది. రష్ ఎక్కువనే ఎవరు పోలీసులు. ఇప్పుడు ఇక్కడైతే ఆల్రెడీ ఏదో గొడవ అవుతున్నట్టుంది.
కాంగ్రెస్ మీద తిరుగుబాటుకి రెడీ అయిన జనాలు. సేఫ్టీకి అయితే ఫైర్ ఇంజన్లు కూడా రెడీగా పెట్టారు గైస్. ఇక్కడ చూసినట్లయితే చాలా బాగుంది చూడండి గైస్. అట్లానే అయితే కొబ్బరికాయ కొడుతుంది గైస్ చూడండి. ఇప్పుడు అంకుల్ కూడా కొడుతుంది గైస్ చూడండి ఖాళీ. చూడండి గైస్ ఈ మధ్యలో తప్పిపోయింది గాయస్. సో 2 రోజుల తర్వాత ఇప్పుడే కలిసిడ్డు. ఇంకొక ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇక్కడైతే చూసుకున్నట్లయితే మన రాజు చాలా కమిలిపోయి ఉన్నాడు. అరే బాయ్ చూడు బాయ్ ఇంతే ఒక ఫేస్ కట్ ఇచ్చేసినావు. మస్తు అయిపోయింది. మేమైతే సమ్మక్క సారక్క కోసం 2 కళ్ళు అయితే తీసుకొని వచ్చిన. నా కన్ను బాగాలేనప్పుడు నేను కళ్ళుకి మొక్కినా అనుకో కళ్ళు పెడతా అని మాత్రం లోపల పోయి కళ్ళు వేసా. తల్లి నన్ను మంచిగా చూస్తే మళ్ళీ వచ్చేసారి మళ్ళీ ఇంకొన్ని కళ్ళు వేస్తా అని చెప్పి నా మనసు పూర్తిగా తల్లి కోసం మొక్కుకొని చెప్తున్నాను. చూసారు కదా గాయస్, ఇలాంటి చాలా ఎన్నో మొక్కులు ఉన్నాయి. అన్ని మొక్కులు అవుతా ఉంటాయి. చాలా మంది భక్తులు ఉంటారు గాయస్. ఇప్పుడు మనం వేరే ఫోన్కి అయితే వచ్చుతాం. మేము అనుకోకుండా కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది కావచ్చు, బట్ ఇది కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ చూపిస్తా చూడండి. సమ్మక్క గద్దె గాయస్. మన వాళ్ళు అయితే అక్కడ దర్శనం చేసేసుకుంటున్నారు. ఇక్కడ ఫోటో దింపాలంటే వచ్చేసి చూడండి గాయస్. ఇక్కడైతే ఇప్పుడు మనం బంగారం వేయడం జరుగుతుంది. దేవుడు చెప్పిండు షార్ట్లు వేసుకొని రావద్దు గాయస్. ఇలా షార్ట్లు అయితే వేసుకురాకండి. అందులో అయితే కొంచెం తప్పిపోయింది గైస్. వచ్చేసింది గైస్. ఏంది ఫ్రెండ్స్ చూడరు బాగా దోసుకొని తింటారు కొడుకులు అయితే. గద్దె గైస్. ఇట్లా గండాలు కొట్టారు గాయస్. ఈ గల్లగురీలు గురించి ఎట్లా పెట్టారు అసలు? ఎందుకన్నా గల్లగురీలు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ చాలా గల్లగురీలు పెట్టాలి. బట్ లోపలికైతే లేదు. ఇక్కడ నుంచే ఏమున్నా బయట నుంచే ఉంది. లోపల కొందరే ఉన్నారు. బాయ్ చాలా గట్టిగా కోరిక మొక్కుకుంటుండు. శ్రీకాంత్ బాయ్ ఇంకా గట్టిగా కోరుకుంటుండు. ఇంతగానో ఇంకేం కోరుకుంటుండో తెలియదు గాయస్. ఇది చందన్న అటు డాడీ కూడా గాయస్ అందరు. మంచిగానే అయిపోతుంది గాయస్. బట్ దగ్గర పోలే అని కొంచెం డిసప్పాయింట్ అంతే. ఇక్కడ వచ్చేసి శ్రీ సారాలమ్మ గద్దె బాగుంది. ఓకే మంచిగా ఉంది గైస్. ఇక్కడ అంతా ఈ పరిసరాలు బాగుంది. బట్ ఎల్లుండి వస్తే మాత్రం చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇంత ఫ్రీ ఉంది. చూసుకున్నట్లయితే చూడండి గైస్, మీకు 360 డిగ్రీస్ తిప్పి చూపిస్తా. ఇక్కడైతే మనం నాగనిసరే లేరు, వెళ్ళిపో అంటారు. మ్యాక్సిమం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ముగించేటట్టుగా భక్తులకి సులభంగా అయ్యేటట్టుగా చూస్తున్నారు పోలీస్ వాళ్ళు. పోలీస్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుచున్నాము. లేరు, పోలేరు. ఎవరు ఆడ చిన్న ఆవిడ ఉన్నారు, ఆడనే ఉన్నారు. నవ్య పోలీస్ వాళ్ళు కూడా బందోబస్తులు ఉన్నారు. నైట్ అయితే మనకు వచ్చేసి ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు గైస్.
పగిడిద రాజు గడ్డి ఇది వచ్చేసి గైస్ చూడండి. ఏమైంది గైస్? పేరెంట్స్ మిస్ అయిపోయారు గాయస్. అయ్యో ఇప్పుడు ఎలా ఒక్కనేనా వీడియో తీసేటైనా ఉన్నాడు కదా గాయస్, వీడియో తీసేటైనా మిస్ అయిపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. వీడియో తీసేటైనా ఉన్నాడు కదా గాయ్. వీడియో ఆయన ఎవరు నాకు అసలు తెలియదు గాయస్. ఆయన వచ్చి ఏమైందని డైరెక్ట్ అడుగుతుంది. మా పేరెంట్స్ అయితే మిస్ అయిపోయారు. ఇమీడియట్ ఎక్కడ ఉన్న సీతకు వచ్చి మా వాళ్ళని అప్పయ్యారు డైరెక్ట్. మర్చిపోయినా గైస్, ఇది వచ్చేసి శ్రీ గోవిందరాజు గద్దె అన్నమాట. మొత్తం మనకి 4 గద్దెలు ఉన్నాయి. సమ్మక్క, సారలక్క, గోవిందరాజు గద్దె, పగిడిదరాజు గద్దె. ఇంకోండి మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు గైస్. ఇంకోండి గైస్ అందరు వచ్చేసారు చూడండి. ఇంకోసారి గాయస్ ఇగో ఇదే గాయస్. ఇప్పుడైతే మనకి ఫోటో సెక్షన్ కూడా అయిపోయింది. ఇగో ఇలా ఇక్కడ దిగుతారు గద్దె దగ్గరికి. ఆ హెల్మెట్లు కూడా వేసుకుంది, తలకే వలుతాయని. ఇదైతే ఎగ్జిట్. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం గాయస్. ఓకేనా గాయస్? ఇగోండి ఇదే జాతర. ఎగ్జిట్ అయిపోయినాం మనం ఈ నుంచి అయితే. ఇప్పుడు ఈ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయినాం గాయస్. వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ 2 రోజుల తర్వాత గుళ్ళు వేయించుకొని ఖాళీ. అప్పుడు ఇంకా ఎక్కువ చాలా రష్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు ఇంకా మళ్ళీ చూపిస్తాం మీకు అప్పుడు అది. అప్పటి వరకు స్టే న్యూస్ అందులో మీడియా చూస్తూ ఉండండి. ఇటు నుంచి వెళ్ళాము, ఇప్పుడైతే అయిపోయింది. ఇటు నుంచి వచ్చేసాము, ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం. కలుద్దాం మళ్ళీ ఎక్కడంటే మన గుడిసె దగ్గర కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. Hey!